తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ప్రజెంట్ కనుక మనం చూసుకుంటే వివాహం కానీ, సంతానం కానీ, విద్యాపరంగా కానివ్వండి, లేదంటే డబ్బు పరంగా ఏ విధంగా చూసుకున్నా సరే మనకు ఇలాంటి రకరకాల సమస్యలు అయితే మన ఇంట్లో ఉంటున్నాయి. సో వీటికి కారణం మన పూర్వీకులు తెలిసి తెలియక చేసిన పాపకర్మలు ఎందుకు కారణం అనుకోవచ్చా, లేకపోతే మనం ఏమైనా తెలిసి తెలియకుండా చేసిన తప్పులు కారణం అనుకోవచ్చా? అసలు ఈ పూర్వీకులు చేసిన తప్పుల వల్ల మనము ఈ సమస్యల్లో ఎందుకు ఇరుక్కున్నాము, మరి ఈ సమస్యల నుండి బయటపడే అవకాశం ఏమైనా ఉందా? ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి వాళ్ళు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. మరి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, నిజంగా మన పూర్వీకులు చేసిన కర్మలు ఏమైనా ఉంటే అవి మన దాకా ప్రాప్తిస్తాయంటారా? నిజంగా ఎలాంటి రకాల సమస్యల్ని మనం ఎదుర్కొంటున్నామంటారు గురుగారు, తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే ఈ జన్మలలో మనం అనేక రకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటాం. కానీ కొంతమంది రాజభోగాల్ని మనకంటి ముందరనే అనుభవిస్తూ ఉంటుంటారు. కటిక దరిద్రంలో పుట్టిన వాళ్ళు కూడా గొప్ప ధనవంతులైన వాళ్ళు ఉన్నారు. మనం చూస్తుండగా మన చిన్నతనంలో గొప్ప కోటీశ్వరులు సైతం ఈ రోజున చాలా మటుకు హీనమైన స్థితిలో ఉన్నారు. వీటికి గల కారణాలు కనుక చూసుకున్నట్లయితే మనకు కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనం గత జన్మలలో చేసిన కర్మ ఫలితాల ప్రభావం కొంత, మన పూర్వీకులు అంటే తండ్రి వైపు తల్లి వైపు ఉన్నటువంటి పూర్వీకులు వాళ్ళు బ్రతికుండంగా చేసిన కర్మ ఫలాలు కొంత, మళ్ళీ మనము గుర్తెరిగి తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల వలన పొందే ఫలితాలు కొంత. వెరసి మొత్తము ఈ జీవితంలో కష్టాలు పడడానికి గల కారణం 100% ఇవి. అలాగే మనం సుఖపడుతున్నాము అని అంటే కూడా గత జన్మ కర్మ పుణ్యము, మన పెద్దలు చేసినటువంటి పుణ్యము, అలాగే ఈ సంబంధించినటువంటి మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం. అయితే సంతోషంగా ఉన్నవాడి గురించి మనం ఏమీ చర్చించుకోని అవసరం లేదు. ఎందుకంటే సమాజానికి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడాలంటే ఏ మార్గం అన్వేషించాలని చెప్పి బాధపడే వాళ్ళకి మాత్రమే మనం విషయ పరిజ్ఞానం, తద్వారా కొన్ని నివారణ ఉపాయాలు మనం తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆకలి ఉన్నవాడికి మాత్రమే మనం సహాయం చేస్తే వాటి విలువ తెలుస్తుంది. అవును గురుగారు. అలాగే సమస్యల్లో ఉన్నవాడు, సమస్యలు అంటే ఏంటమ్మా, ముఖ్యంగా ప్రతి మనిషి ఈ రోజుల్లో ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఆర్థికపరమైన సమస్య. 100కి 100% పెట్టిన పెట్టుబడికి డబ్బు రాకపోవడము, ఉద్యోగం సరిగ్గా లేకపోవడము, వ్యాపారం సరిగ్గా లేకపోవడము, ఆర్థికపరమైన సమస్యలు, రాని బాకీలు, ముఖ్యంగా ధనముతో సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక రెండవ సమస్య సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటిది వివాహం. వయసు వచ్చిన ఆ వయసుకు తగ్గట్టుగా వివాహం జరగట్లేదు. చివరికి ఎవరినో ఒకరిని వివాహం చేసుకోవాలనే పరిస్థితికి వస్తుంది. అంటే కాంప్రమైజ్ అయ్యేటువంటి జీవితం. ఇక మూడవ సమస్య సంతానపరమైనటువంటి సమస్య. ఎంతోమందికి పూర్వకాలంలో అసలు సంతానహీనులు అంటూ లేనివాళ్ళు, కానీ ఈ కాలంలో సంతానముతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అట్లాగే దాంపత్య సౌఖ్యము, అంటే ప్రతి మనిషి జీవితంలో దాంపత్యం అనేటువంటిది ఒక మధురమైన అనుభూతి అమ్మ. వివాహం అయి కూడా ఎన్నోసార్లు డైవోర్స్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో సమస్యలు ఎదుర్కొనేటువంటిది ఏ పని చేసినా ఆ పని పూర్తి కాలేకపోవడం, ప్రతి దాంట్లో అవమానము, అపజయము, ఇంకా చెప్పాలి అని అంటే అసలు నిరాశతోనే జీవిస్తున్నాడు మానవుడు చాలా మటుకు. వీటన్నిటికీ గల కారణము అనేటువంటిది మనం కనుక చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వాటికంటే కూడా అనేక రకాలైనటువంటి సమస్యల్ని పరిష్కరించేది సర్వప్రాయశ్చిత్త కర్మక్రియలు అనేటువంటివి ఉన్నాయి. ఇందులో 5 రకాలైనటువంటి శాపాల ప్రభావం మానవుని ఇబ్బంది పెడుతుంది. 1 ముఖ్యంగా పితృశాపం, 2 దైవ శాపం, 3 స్త్రీ శాపం, 4 సర్పశాపం, 5 గురు శాపం. ఈ 5 శాప ప్రభావాలు మానవుని అతలాకుతలం చేస్తాయి. అవి జాతకం చూస్తే తెలుస్తుంది. కానీ
ఈ యొక్క శాప నివృత్తికి సంబంధించినటువంటి చేసేటువంటి పరిహారాలు చాలా ఉన్నాయి, చాలా చోట్ల చేయిస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అది ఒక వ్యాపారాత్మకమైనటువంటి ధోరణిగా మారింది. చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఆలోచించేది అంటే ఈ శాపాల గురించి తెలవగానే వాళ్ళు వెతుక్కొని డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. తద్వారా ఏమవుతుంది, వాళ్ళకి న్యాయం జరగట్లేదు. ఇది ఎవరి గురించి చెప్తున్నానంటే, ఇలా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నాము అని అంటే ఆ సమస్యల పరిష్కారానికి వెతుక్కొని మంచి చెడు చేయిస్తారా లేదా అని తెలుసుకోకుండానే వెళ్ళిపోయి చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది, మాట్లాడేటువంటి వ్యక్తులు ఒకళ్ళు, చేయించే వ్యక్తులు ఒకళ్ళు. ఆ చేయించే వ్యక్తులకి టార్గెట్లు ఉంటాయి. ఏం టార్గెట్లు, రోజుకి ఇన్ని పూజలు చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది. అందుకని వాళ్ళు చేయించే విధానంలో స్పీడప్ చేసుకొని వెళ్తున్నారు. ఇవన్నీ గమనించి ఎవరు మంచిగా చేయిస్తారనే ఉద్దేశంతో మనం గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క సమస్యలన్నిటికీ కూడా ఒకే పరిష్కారంగా ఈ ప్రాయశ్చిత్త కర్మలు అనేటువంటి ఖచ్చితంగా మానవుడు చేసుకొని తీరాలి. ఈ ప్రాయశ్చిత్త కర్మలలో లోపాలు అనేటువంటివి ఉంటున్నాయి. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ రోజుల్లో దీని వ్యాపారాత్మకంగా ఏ విధంగా ఉంటుందనంటే, అసలు ఎక్కడ శాస్త్రంలో చెప్పలేనటువంటి విధంగా, వాస్తవంగా చెప్పాలంటేనమ్మా, ఎక్కడ మీరు ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు ఈ శాపానికి గురవుతారని ఎక్కడా లేదు. ముఖ్యంగా పితృశాపం ఉన్నవి 27 నక్షత్రాలు, అందులో 19 నక్షత్రాల్లో పుడితేనే శాపం, పితృశాపం ఉంటున్నట్టంటే మరి ఆ నక్షత్రాల్లో పాపాలు చేసుకొని పుట్టినట్ల. ఇదంతా ఒక రకంగా వ్యాపారమే. ఈ నక్షత్రాల్లో పుడితే పితృశాపం అనేది వ్యాపారమే ఖచ్చితంగా. పైగా ఎలాంటి ఉద్బోధనలు చేస్తున్నారనంటే, సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క చేతిలో ఇటువంటి వాళ్ళు బలైపోతున్నారు. అంటే జాతకరీత్యా ఉంటేనే పితృదోషం, కానీ నక్షత్రపరంగా ఏం లేదు అంటారు. నక్షత్రపరంగా ఎక్కడా లేదమ్మా. అసలు ఈ పితృదోషము సంబంధించినటువంటి పరిహారాలు చేసేటువంటి దిగ్ధంతులైనటువంటి వాళ్ళు, ఉద్దండులైనటువంటి పండితుల్ని కూడా నేను అడిగాను, ఏమండి 20 నక్షత్రాల్లో కొంతమంది ఇట్లా చెప్తున్నారు, ఈ నక్షత్రాల్లో పుడితే దోషమని అని చెప్తున్నారు కదా, నిజంగా ఎక్కడైనా శాస్త్రంలో ఉందనంటే శాస్త్ర ప్రకారం నక్షత్రానికి దోషం లేదు. నక్షత్రాలు కొన్ని కోట్ల నక్షత్రాల్లో మానవుడికి సంబంధించినది 27 నక్షత్రాలు. 27 నక్షత్రాల్లో పుట్టినలో అందులో 19 నక్షత్రాలు మరీ చెప్పి, ఆ 19 నక్షత్రాలు అంటే ఏంటమ్మా, ఒక కుటుంబంలో 4 ఉన్నారంటే ఆ 4లో ఈ 19లో ఏదో ఒక నక్షత్రంలో పుడతారు కదా. అంటే దాని అర్థం ఏంటి, ప్రతి కుటుంబము చేయించుకోవాలి, అవసరం ఉన్నా లేకపోయినా బలవంతంగా రుద్ది వాళ్ళ చేత డబ్బులు ఖర్చు పెట్టించడం, ఇది ధ్యేయంగా మారుతుంది. అసలు ఈ పితృశాపము, స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, ఈ 5 శాపాలు అనేటువంటివి జాతకాన్ని చూస్తే మాత్రమే తెలియచేయడానికి అవకాశం. ఈనాడు జాతకము, జ్యోతిష్యం అనే విద్యతో సంబంధం లేకుండా ఏదో 4-5 గ్రహాల గురించి చెప్పడం, ఆ గ్రహాల్ని ఇటు అటు అటు ఇటు చేసి చెప్పడం, ఇలా ఉంటే ఇలా జరుగుతుందని చెప్పడం, అలా దీన్ని జ్యోతిష్యానికి ఆపాదించుకుంటున్నారు. అయితే జ్యోతిష్య ప్రభావంగా జాతకరీత్యా ఈ యొక్క దోషాలు అనేటువంటివి జ్యోతిషపరంగా తెలుస్తాయి. కానీ సంపూర్ణముగా అవగాహన చేసుకొని ఎవరికి ఉంటే ఈ పరిహారం చేసుకోవాలనేటువంటిది విషయ పరిజ్ఞానం లేకుండా అందరికీ ఇది అంటగట్టడం, ధనార్జనే ధ్యేయంగా ఉండడం వల్లనే ఇప్పుడు సమాజంలో ఇటువంటి పరిహార క్రియలు అనేటువంటివి తెలియకుండా కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు. పైగా ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే, చాలా విచిత్రం ఏంటంటే, వీడియో చూస్తేనే పితృశాపం ఉన్నట్టు. నిజంగా ఇది కూడా ఒకటి బాగా వైరల్ అవుతుంది గురుగారు. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు పితృదోషం ఉన్నట్లే. ఇది ఎక్కడ చెప్పబడిందో అసలు వీడియో చూస్తే అంటే, ఇప్పుడు ఎంతోమంది మఠాధిపతులు, పీఠాధిపతులు ఉన్నారు, వాళ్ళు అంతా గొప్పగా గురుస్థానంలో ఉన్నారు. నన్ను చూస్తేనే నీవు దేవుని దుష్టినట్టు అని ఎప్పుడైనా పీఠాధిపతి చెప్పుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అసంబద్ధమైన మాటలు ఇటువంటి బారిన వీక్షించేటువంటి ప్రేక్షకులకు పడొద్దనే ఈ వీడియో చేయడం అమ్మ ముఖ్య ఉద్దేశం. కాకపోతే ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో సమస్యలు అనేటువంటివి ఉన్నాయి. ఈ సమస్యలకి అతి సామాన్యుడు కూడా పాల్గొనే విధంగా కొన్ని పరిహార క్రియలు, అంటే మొత్తం భారతదేశం మొత్తంలో చాలా చోట్ల చేయిస్తారు. శ్రీరంగంలో చేయిస్తారు, రామేశ్వరంలో చేయిస్తారు, నాసిక్లో చేయిస్తారు, గోకర్ణంలో చేయిస్తారు, మురుడేశ్వర్లో చేయిస్తారు, కుక్కిలో చేయిస్తారు, ఇలా చెప్పుకుంటూ పోతే మన ఆంధ్ర ప్రాంతంలో కూడా చేస్తారు. కాకపోతే ఎక్కడ అనేటువంటిది సరిగ్గా చేయించలేకపోతున్నారు. అంటే ఎందుకనంటే
దీన్ని ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఒకళ్ళు, పూజలు చేయించే వాళ్ళు ఒకళ్ళు అయ్యారు. ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు, వాళ్ళ కింద పూజలు చేయించే వాళ్ళ కింద టార్గెట్ ఇస్తారు. మీరు ఇన్ని పూజలు చేస్తే మీకు ఇంత అమౌంట్ ఇస్తాము అని చెప్పడం. ఇలా మనం ఏమనుకుంటాము, మనం ఎవరితోనైతే ఫోన్లో మాట్లాడి ఉన్నామో వాళ్ళే దగ్గరుండి చేయిస్తారేమో అనుకుంటారు. కానీ అక్కడ జరగదు. ఇది చాలా నిష్టతో నియమంతో కూడుకున్నటువంటిది. అందుకనే గత 2013 సంవత్సరం నుంచి ఈ యొక్క దోషాల గురించి విపరీతముగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పడం పుష్కర కాలంగా మన ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎంతోమంది వాళ్ళకి కొన్ని ప్లేసులు చెప్పడం, ఆ ప్లేసుల్లో చేయిస్తారంటే అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ అక్కడ మేము మెకానికల్గా చేసాం, మాకేం సరిగ్గా జరగట్లేదు అనిపించింది. ఇంత చెప్తున్న మీరే ఎందుకు చేయించకూడదు అని అంటే, ఇది ఆటం బాంబుతో కూడుకున్నటువంటిదమ్మా. కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కాబట్టి ఎవరు మంచిగా చేయిస్తున్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని పట్టుకొని దగ్గరుండి ఈ కార్యక్రమాల్ని గత 10 సంవత్సరాలుగా చేయిస్తూ వస్తున్నాం. ఎంతోమంది వేల మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో మంచి జరిగినటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. మనం చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకనంటే ఇది సశాస్త్రీయమైన విధానంతో జరగాలి. కాబట్టి ఎవరి మంటపం వాళ్ళదే. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమంలో మోక్షనారాయణ బలి పూజ, తదనంతరం త్రిపిండి శ్రాద్ధము, పంచప్రాయశ్చిత్త హోమాల్లో మరీ విచిత్రం ఏంటంటే ఆ ప్రాయశ్చిత్త హోమాల్లో చేస్తున్నప్పుడు కూడా ఒక బ్రాహ్మడు పెట్టే చేస్తున్నాడు. మరి సంఖ్య ఎక్కడవుతుంది? హోమం చేసే సంఖ్య పూర్తి కావట్లా. మన దగ్గర అయితే 3 బ్రాహ్మణులు పెట్టి చేయిస్తుంటాం. 3 బ్రాహ్మణులు కూర్చొని హోమం దగ్గర చేస్తేనే ఆ చేయాల్సిన సంఖ్య పూర్తి అవుతుంది. కానీ ఇది ధనార్జన ధ్యేయంగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఒక బ్రాహ్మణ్ణి పెట్టి అక్కడ ఏమవుతుంది, అక్కడ ఆ ఒక్క బ్రాహ్మడికి అయ్యే ఖర్చు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, ఖర్చు మాత్రమే అధికంగా కనబడుతుంది. ఇక్కడ బ్రాహ్మణులు పెట్టేది మాత్రం ఒక్కరే అయిపోతున్నారు. తద్వారా ఈ తేడాని ఎప్పుడు తెలుసుకుంటున్నారంటే మోసపోయిన తర్వాత తెలుసుకుంటున్నారు. అందుకనే మోసపోకముందే జాగ్రత్త పడండి. మోసానికి మీరు గురి కాకుండా మీరు నిర్ణయం తీసుకోండి. ఇది జరుగుతున్నాయమ్మా. ఓకే గురుగారు. అంటే పితృదోషం అంటే మనకు ఓకే తండ్రి పరంగా వస్తుంది అని అంటారు కదా గురుగారు. మరి ఇందాక మీరు అన్నట్టుగా దేవునికి సంబంధించి దోషం ఉంటుంది, దైవ దోషము, లేదంటే గురు దోషము, సర్పదోషం అని అన్నారు కదా. సో ఈ దోషాలన్నీ ఖచ్చితంగా ఒక మనిషికి ఉంటాయా, లేకపోతే వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి దోషం అనేది ఏర్పడుతుందంటారా? ఇప్పుడు మనము పితృశాపం గురించి మొదలు మాట్లాడుకుందాం. తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల అల్పాయుష్తో ఏ విధంగా చనిపోయినా, కుటుంబ ఇవి కరోనాతో చనిపోయిన, కాలసర్పదోషంలో జన్మించిన ఎవరైనా కానీ ఇవి పితృదోషానికి సంబంధించిన సూచికలు. కొన్ని సంబంధించినటువంటి జాతకాలు లేని వాళ్ళు ఉంటారు. అప్పుడేంటి, ఒకరి ఇది పితృదోషము. కానీ ఇవన్నీ కూడా ఈ 5 రకాల శాప ప్రభావాలు వ్యక్తికి సంబంధించిన దోషాలు కావు, కుటుంబానికి సంబంధించింది. ఒక వ్యక్తి జాతకంలో ఇది కనబడదు, రెండో వ్యక్తి కుటుంబంలో ఇంకొక వ్యక్తి జాతకంలో కనబడవచ్చు. అప్పుడు కుటుంబానికి ఉన్నటువంటిదే ఈ శాపం. కాబట్టి అందరి జాతకాలు అందరికి చూపించుకునే శక్తి ఉండదు కదమ్మా. కాబట్టి ఇప్పుడు కొన్ని చెప్పుకోబోయేటువంటి సూచనలు గనక ఎవరి కుటుంబంలోనైతే ఉంటాయో వాళ్ళకి పితృశాపం ఉన్నట్టు లెక్క. ఏంటి ఆ సూచనలు అంటే, తరచూ కుటుంబ సభ్యులు తరచూ యాక్సిడెంట్స్కి గురవుతున్నా, తరచూ ప్రయోగ బాధలు గురవుతున్నా, కుటుంబంలో ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరిగినా, అలాగే ఆడపిల్లలే సంతానంగా ఉండి పురుష సంతానం లేకపోయినా, కుటుంబ సభ్యుల మధ్య ఒకరికి అవగాహన ఉండదు. తండ్రి కొడుకు కూతురు, తల్లి కొడుకు కూతురు ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటుంటారు, సోదర సోదరీమణులు. అలాగే పుట్టినటువంటి పిల్లలు మానసిక శారీరక లోపాలతో పుట్టిన, సంఘ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి కారాగార వాసమైన, అలాగే ఇంట్లో బొద్దింకలు జిల్ల పురుగుల బెడద ఎక్కువగా ఉన్నా, నల్లాలు ఎన్ని కొత్తవిగా మార్చినా తరచూ వారం బాగుంటాయి, తరచూ మళ్ళీ నీటి బొట్టుగా మారుతున్నా, ఇంట్లో క్రాక్స్ ఎక్కువగా వస్తున్నా, తరచూ ఆహారం నేల పాలవుతున్నా, చేతిలోని ఆహారం తరచూ పాలు అనేటువంటివి పొంగి పొర్లుతూ ఉన్నా, ఇంకా కలలో గనక చూసినట్లయితే ఈ సంబంధించినటువంటి ఇల్లు కూలిపోతున్నట్టు, కారాగార వాసమైనట్టు కలలో వస్తున్నా, అలాగే సుడిగుండాల మధ్యలో చిక్కుకున్నట్టు కలలో వస్తున్నా, ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కాకుండా, పెళ్ళిళ్ళు కాకుండా, అబ్బాయిలకి అమ్మాయిలకి పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నా, అలాగే గొప్పగా లక్షలు కోట్లు సంపాదించి ఒక అనాలోచితంగా ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి పూర్తిగా నష్టపోయినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో విజయం పొందలేకపోయినా, ఉద్యోగం కానీ వివాహం కానీ, పెళ్ళిళ్ళు అయిపోయి 10 సంవత్సరాలైనా సంతానం కలగకపోయినా,
అలాగే ఇంకా చెప్పాలి అని అంటే కుటుంబంలో సోదర సోదరిమణుల మధ్య విభేదాలు ఎక్కువగా ఉన్నా, తరచూ డైవోర్స్ ఎక్కువగా అవుతున్నా, ఏ జన్మలో ఏ పాపం చేశామో జీవితంలో ఎదుగుదల అంటే వాళ్ళతో పాటు వివాహమైన కొన్ని కుటుంబాలు ఉంటాయి ఒక సంవత్సరంలో. కొన్ని కుటుంబాలు చాలా పైకి ఎదుగుతాయి, కొన్ని కుటుంబాలు అధఃపాతాళలోకి అక్కడే ఉంటాయి. అంటే జీవితంలో సంవత్సరాలు 10 సంవత్సరాలు గడుస్తున్నా ఎదుగు బొదుగు లేని సంసారం ఎవరైతే జీవిస్తుంటారో అటువంటి కుటుంబాలలో పితృశాపం ఉన్నట్టే లెక్క. ఇక దైవశాపము, స్త్రీ శాపము, గురు శాపము, సర్పశాపం అంటే రాహుకేతుల మధ్య ఉన్న, అలాగే పంచమ స్థానంలో నవమ స్థానంలో శని కుజుల కలయిక కుజుడు స్థితి పొంది ఉన్న, అలాగే ఈ సంబంధించిన మిగిలినటువంటి దైవశాపము, స్త్రీ శాపము, గురు శాపము ఇవన్నీ జాతకాన్ని పరిశీలన చేసి పంచమ నవమ స్థానాలని బట్టి ఉన్నటువంటి పాపగ్రహాల వీక్షణ, షష్టమ స్థానాన్ని బట్టి వీటన్నిటిని జాతకాన్ని పరిశీలిస్తే చెప్పుకోవచ్చమ్మా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబడినటువంటి 5 రకాల సమస్యలకి ఒకే పరిష్కారంగా సర్వప్రాయశ్చిత్త కర్మగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఆధ్వర్యంలో ఈ నెల 25న బయలుదేరుతున్నాం. 26వ తారీఖు రోజున కార్యక్రమం చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఆ 26వ తారీఖు రోజున జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పొచ్చేది ఏమిటంటే సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా మనం ఇక్కడ రుసుము అనేటువంటిది పెట్టడం జరిగింది. అంతేకాకుండా స్వయంగా మనం వెళితే ఎంత ఖర్చు అవుతుందో ఇక్కడ అంతే ఖర్చు అవుతుంది, మీరు కంపారిటివ్లీ ఎక్కడ చూసుకున్నా. అంతేకాకుండా ఒక 15 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను ఏంటంటే చేయించేటువంటి విధానంలో సశాస్త్రీయంగా జరుగుతుందా లేదా అని చేయించుకునే వాళ్ళకి తెలియదమ్మా. ఎందుకనంటే మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే పూజలు హోమాలు లాగానే ఉంటాయేమో అని చెప్పి అనుకుంటారు. అక్కడ పోయిన తర్వాత పూజా విధానము, క్రతువు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి, తడబడుతుంటుంటారు. ఆ తడబాటే చేయించేటువంటి వ్యక్తులకి అడ్వాంటేజ్గా మారుతుంది. దాదాపు 2.5-3 గంటల పాటు చేయించాల్సినటువంటి ఈ పూజా క్రతువు కొంతమంది ధనార్జనే ధ్యేయంగా గంటన్నరలో చేయించేసేస్తున్నారు. ఒక నియమ ప్రకారము ఒక వ్యక్తి చేయిస్తున్నాడు అనుకున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర మాత్రమే కాకుండా 10 మంది వ్యక్తులకి పంచుతున్నారు. తీసుకపోవడం మాత్రం పులోమని గుంపులుగా పోతున్నారు. కానీ ఒక వ్యక్తి దగ్గర కాకుండా 10 మంది దగ్గర చేయించడం వల్ల ఎవరు మంచిగా చేయిస్తున్నారో తెలియదు. తద్వారా ఏమవుతుంది, అక్కడ సూపర్విజన్ అనేటువంటిది ఉండదు, మమ అనిపించేస్తున్నారు, తూతూ మంత్రంగా జరుగుతుందమ్మా. చాలా ఈజీగా. ఎందుకనంటే ఇప్పుడు యజ్ఞోపవీత ధారణ ఉన్నటువంటి వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, యజ్ఞోపవీతం లేనటువంటి వాళ్ళకి పురాణోక్తంగా చేయిస్తున్నారు. ఇది ఎక్కడైనా జరుగుతున్నటువంటి విషయం. కానీ మన దగ్గర అట్లా కాదమ్మా, అందరికీ ఒకే విధంగా శశాస్త్రీయముగా జరుగుతుంది తప్ప ఏదో యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరినీ ఒక పక్కన కూర్చోపెట్టి చక్కగా లేని వాళ్ళకందరికీ ఇంకొక రకంగా చేయించడం జరగదు. అందరికీ కూడా ఎవరి సామాన్లు వాళ్ళకే ఉంటాయి, మనం తీసుకోవడమే. దాదాపుగా కొన్ని సీట్లు మాత్రం ఒక 7-8 సీట్ల కంటే ఎక్కువగా లేవమ్మా. కాబట్టి దాదాపుగా అందరినీ చక్కగా తీసుకుని వెళ్ళి చక్కగా దగ్గరుండి కార్యక్రమాన్ని జరిపించి సంతోషపెట్టి సశాస్త్రీయంగా జరిగించి మీరున్నారు కాబట్టి చేశామని చెప్పి ఇప్పటికీ అన్నవాళ్లే తప్ప ఇక్కడ కూడా ఇబ్బంది పడనటువంటి సందర్భాలు లేవు. కాబట్టి భవిష్యత్ కార్యాచరణ కూడా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి భవిష్యత్ నిర్ణయం కూడా అతి త్వరలో కూడా మీకు తెలియచేస్తానమ్మా సభాముఖంగా. ఓకే గురుగారు, అయితే ఈ 5 రకాల శాపాలకి కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంటే మామూలుగా గోకర్ణలో పితృదోష నివారణ చేస్తూ ఉంటారు కదా గురుగారు, సో అన్నిటికీ కలిపి ఒకటేసారి దోష నివారణ చేసుకుంటే సరిపోతుంది? ఒకే రకంగా జరుగుతుందమ్మా. అంతకుమించి బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చాలా మంది చేసే తప్పేంటనంటే ఒక బ్రాహ్మణ్ణి పెట్టి ఆ ఒక్క బ్రాహ్మణుడితోనే హోమం చేయించి, అసలు చెప్పాలంటే సూక్త పారాయణం బ్రాహ్మణులు వరుసగా ఒక 15 మంది వచ్చి వరుసగా కూర్చొని సూక్త పారాయణం చేయట్లేరు, ఎక్కడా చేయట్లేరు. అది శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి దగ్గరుండి ఆ బ్రాహ్మణుని మనం పెడుతున్నాం. ఇక్కడ ఏంటనంటే చెప్పేటువంటి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అడగాల్సింది ఏంటంటే ఒక్కడే బ్రాహ్మడు పెడుతున్నారా, ఎంతమంది బ్రాహ్మణులు పెడుతున్నారు అని అడగాలి. ఎందుకంటే డబ్బు ఊరికే రాదు కదమ్మా, మోసం చేసేవాడి కంటే మోసపోయేవాడే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఇప్పుడు అప్పు తీసుకున్న వాడి కంటే అప్పిచ్చిన వాడే ఇక్కడ అన్నట్టుగా మోసం చేసేవాడి కంటే మోసపోయేవాడే జాగ్రత్తగా ఉండాలి. ఉంటే మోసం చేసే అవకాశమే ఉండదు కదా. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ సంబంధించినటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఉండి ఏదైతే మా నోటి నుంచి వచ్చిందో అదే అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది.
చక్కగా ఒక బ్రాహ్మణ్ పెట్టి చక్కగా తెలుగులోనే మాట్లాడతారమ్మా. మంచిగా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉంటారు. ఎక్కడా కూడా తొందరపాటు, బిత్తరపాటు, తొందరగా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ఉండదు. చాలా నింపాదిగా, సశాస్త్రీయముగా అన్నీ కేర్ తీసుకొని మనం చేయించడం జరుగుతుంది. ఒకటి, సూక్త పారాయణంలో 10-15 మంది బ్రాహ్మలు ఖచ్చితంగా ఉంటారు. ఖచ్చితంగా చాలా చోట్ల ఈ సూక్త పారాయణాన్ని అవాయిడ్ చేస్తున్నారు. ఇంకొకటి, హోమం దగ్గరికి వచ్చేసేసరికి ఒక్కడే బ్రాహ్మడు కూర్చొని ప్రతిదీ కూడా ఒక 10-11 సార్లు హోమం చేసి ఒక 10 నిమిషాల్లో చేస్తున్నారు. కానీ మనం ఏంటంటే 3 బ్రాహ్మల్ని మనం పెడుతున్నాం ఆ హోమం దగ్గర. అప్పుడు 10 చేసినా ఒక్కడి చేస్తే 10 సార్లు హోమం, కానీ 3 ఉంటే 30 సార్లు అవుతుంది అక్కడ. ఈ పంచప్రాయశ్చిత్త హోమాలు 3 రెట్లు ఫలితాన్ని ఇస్తున్నాయి. ఇటువంటివి మనం దగ్గరుండి సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. అందుకనే 25న ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. 26 కల్లా అక్కడ కార్యక్రమం పూర్తి చేసుకుంటున్నాం. మూలా నక్షత్రం ఉంది ఆ రోజున, అద్భుతమైనటువంటి నక్షత్రం, సర్ప నక్షత్రము. కాబట్టి సృష్టికి సంబంధించినటువంటి మూలమైనదే ఆ మూల నక్షత్రం. కాబట్టి గత జన్మ దోషాలు, మనం ఈ జన్మలో చేసినటువంటి దోషాలు, మన పూర్వీకులు తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడాను తొలగిపోయి ఆనందంగా ఉంటామని చెప్పవచ్చు. ఓకే గురుగారు, సో ఓన్లీ కేవలం పితృదోషాలే కాదు, ఈ 5 రకాల దోషాలకి కూడా నివారణ ఒకటిగా చెప్పారు. సో చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ఎస్పెషల్గా సమస్యలు, ఈ సమస్యలు ఉన్న వారికి సూచనలు అన్నప్పుడు పూజ చేసుకున్నటువంటి సంవత్సరంలో ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో సమస్యలు తీరుతాయమ్మా. ప్రశాంతమైన, ముందుగా మనిషికి ప్రశాంతత వస్తుంది. ఈ పూజ జరిగిన తర్వాత సంవత్సరంలో వాళ్ళ ఇంట్లో పరిహారాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఆ ఏ సమస్య కోసమైతే ఉన్నారో ఆ సమస్య తీరిపోతుంది. ఓకే గురుగారు, నిజంగా చాలా చక్కటి వివరణ. ఎందుకంటే మీరు చెప్పినటువంటి సమస్యలు ప్రతి ఇళ్లలోనూ ఉన్నాయి. సో ఈ సమస్య విన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉంది అని అర్థము. సో చాలా చక్కటి వివరణ, అలాగే మంచి పరిహారాన్ని కూడా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.